లూకా సువార్త మొదటి అధ్యాయము, Luke 1st chapter. ఇక్కడ ఎలిజబెత్ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నా. It's about Elizabeth. 8వ వచనాన్ని మీరు ఫస్ట్ చాప్టర్ 8th వచనం కనుక చూస్తే, If you go to 1st chapter 8th verse, జకర్యా తన తరగతి చొప్పున దేవుని యొక్క యాజక ధర్మమును జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుచుండగా అతని వంతు వచ్చెను. and it came to pass that while he executed the priest's office before God in the order of his course, according to the custom of the priest's office, his lot was to burn incense when he went into the temple of the Lord. ఇక్కడ చూడండి, ధూపం వేస్తున్న సమయంలో At the time when he was putting in the incense, ఆ ప్రభు దూత అతని కుడి వైపున నిలబడ్డదట. the angel of the Lord was standing on his right side. జకర్యా భయపడకు, Zechariah, do not fear. నీ ప్రార్థన వినబడ్డది, Your prayer has heard. నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుని కంటది, Thy wife Elizabeth shall bear thee a son. ఇది చూడండి, అతనికి యోహాన్ అనే పేరు పెడుతూ. Thou shalt call his name John. ఇక్కడ చూడండి, ఇక మస్తు ఉంటుంది. Now listen. ఈరోజు దేవుని కబిలారి యొక్క డిసెంబర్లో మీరు దేని కొరకు ఎక్స్పెక్ట్ చేయాలంటే మీకు పవర్ఫుల్ మిరకల్స్ అయితే అంతే. In this month of December, all you have to expect is powerful miracles. ఇక్కడ చూడండి, యోహాను యొక్క తండ్రి జకర్యా, father of John, Zechariah, ఆయన ఎప్పుడైతే ధూపం వేస్తూ ప్రార్థనలోకి వెళ్ళాడో, when he was burning the incense, దేవుని యొక్క దూత అతనికి ప్రత్యక్షమే ఒక విషయాన్ని తెలియజేశాడు. the angel of the Lord came and revealed something to him. నీ భార్య గర్భాన్ని ధరిస్తుంది, ఆమె కుమారుని కంటది, ఆయనకు యోహాన్ అనే పేరు పెడతావు. Wife is going to conceive and give birth to a son, and you shall call his name John. ఎలిజబెత్ కి పేరే కాలే కానీ జకర్యాకి అప్పేరాడు దేవుని యొక్క దూత. Listen, he did not appear to Elizabeth, he appeared to Zechariah. లూకా సువార్త మొదటి అధ్యాయంలో మీరు చూస్తే, If you see in Luke 1st, ఇక్కడ చూడండి, ఒక రాణులాగానే ఉన్నారు వీళ్ళు. now they are like queens. ఎలిజబెత్ గర్భం ధరించింది, Now Elizabeth conceived, మేరీ గర్భం ధరించింది. Mary also conceived. ఎలిజబెత్ యొక్క భర్త ముసలివాడైనప్పుడు, జకర్యా ముసలివాడైపోయినప్పుడు గర్భం ధరించింది. Now Elizabeth in her old age she has conceived. ఇక్కడ మేరీ కాడికి వచ్చేసరికి అసలు భర్తతో సంబంధం లేకుండానే గర్భం ధరించింది. తేడా చెప్తాను రెండు. Now look at this difference. Mary, without even the interference of her husband, she conceived at a young age. అంటే ఓల్డ్ ఏజ్ లో ఒక లేడీ, అంటే ఒక భర్త ఓల్డ్ అయిపోయినాక కన్సీవ్ అవుడు కూడా సూపర్ న్యాచురలే. See, an elderly lady conceiving is also supernatural. అట్లనే ఇక్కడ అసలు జంతుతో సంబంధం లేకుండానే కన్సీవ్ అవుతుంది, ఇది సూపర్ న్యాచురలే. Now she, without even being a virgin, she conceived, and that is also a miracle. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, The problem is జకర్యా యొక్క మాటలు నమ్మలే. Zechariah did not believe ఎందుకంటే ముసలోడు అయిపోయాడు కాబట్టి. because he has become old. ఇప్పుడు నా వైఫ్ ఎట్లా కన్సీవ్ అవుతుంది? How can my wife conceive? నువ్వు కూడా ప్రతిదీ దేవుడు చేయాలంటే ఒక ఆధారం అడుగుతావు. When you want God to do something, you will always ask for a sign. అంటే ఆధారం లేకపోతే దేవుడు అద్భుతం చేయడా? Without a sign, without that, can't God do any miracle? ఆధారం లేకుండా దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. Without any this saying, he can also do a miracle. కనుక దాని గురించి మీరు ఊకే వరి కావాల్సిన అవసరం లేదు. You don't have to worry about it. ఇక్కడ అదే జరిగింది. That is what happened. ఇప్పుడు మేరీకి దేవుని యొక్క దూత చెప్తున్నాడు, Now God's angel is telling to Mary, కొంచెం లోపల వెళ్తాను, నీ సమీప బంధువు ఎలిజబెత్ కూడా గర్భం ధరించిందమ్మా. your close relative Elizabeth also has conceived. నీ కంటే ఆమెకు 6 నెలల ముందే ఈ యొక్క విషయం జరిగింది. For even before you, 6 months before she conceived. ఆమె కడుపులో బాప్టిజం ఇచ్చి యోహాను పడ్డాడు. Now baptism, John the Baptist is in her womb. ఈమె కడుపులో ఏమో జీసస్ పడ్డాడు. In her womb is Jesus. కానీ ఇక్కడ రెండింటిని కంపేర్ చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఆయన పేరేందో చెప్పేసిండు దూత, ఇక్కడ ఈయన పేరేందో చెప్పేసిండు, రెండు రివీల్ అయిపోయినాయి. The greatness is angel revealed the name of John and the name of Jesus here. ఇక్కడ జకర్యాకి ఏం చెప్పిండంటే, నీ కొడుకు పేరు యోహాన్ అని చెప్పిండు. Now to Zechariah he said, your son's name is John. జాన్ అంటే గ్రేస్. ఓకే, Grace. మస్తు అనిపిస్తుంది, పేరు ఇష్టం నాకు బాగా. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు Now listen. ఇక్కడికి వచ్చేసరికి ఈమెకు దేవుని కపిలారు ఈమెకు కూడా ఇదే చెప్పేసిండు, యేసు అనే పేరు పెట్టేస్తావు అని చెప్పి. Now to Mary also he said, you're going to call him Jesus. అయితే ఇక్కడ డెప్త్ లోనికి వెళ్తే, Now if you go deeper, మేరీ దగ్గరేమో దేవుని యొక్క అభిషేకం ఆమెను కమ్ముకున్నప్పుడు ఆమె కన్సీవ్ అయింది. when the Holy Spirit has come upon her, she conceived. అర్థమవుతుందా? Now listen. ఎలిజబెత్ దగ్గరేమో దేవుని యొక్క దూత వచ్చి ప్రవచనం చెప్పినప్పుడు ఆమె భర్త వృద్ధాప్యంలో ఉన్న కన్సీవ్ అయింది. And at Zechariah's, when angel prophesied, with that he conceived. అర్థమవుతుందా మీకు? Did you understand? అంటే ప్రాఫెసీ అన్నది నువ్వు ఇట్లా వచ్చి వినేటప్పుడు నీ భవిష్యత్తును నిర్ణయించడే కాదు, నీ జీవితానికి డైరెక్షన్ చెప్పుద్ది. See, prophecy not only determines
your destiny, it will also release the word. ఇప్పుడు చూడండి, Now listen. దేవుని యొక్క దూతలు క్రిస్మస్ టైంలో ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమయ్యారు. Now during Christmas time, angels are seen everywhere. అంటే అది చాలా గొప్ప విషయం కదా. It's a great thing. ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చిండ్రు, ఈ యొక్క విషయం కొరకు కనిపెట్టుకుంటూ వచ్చిండ్రు. Now prophets have been looking forward for this time. ఇదంతా టైం ప్రాసెస్ అయింది. It all took a process. కానీ కన్సీవ్ కాడికి వచ్చారికి ఇట్లా జప్పని అయిపోయింది. But when they had to conceive, it was just at a మళ్ళీ డెలివరీ వచ్చేసరికి మామూలే. Now again afterwards it became మీ అందరిలాగానే అయింది. like you. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? Did you understand? దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, ప్రపంచానికి సంబంధం లేకుండా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. without connection with the world, God can do a miracle. ఎందుకోసం అంటే దేవుని యొక్క వాక్యం అట్లాంటి మిరకల్స్ ని క్రియేట్ చేయగలదు. Because God's word can do miracles like that. ఇప్పుడు ఒక రహస్యాన్ని చెప్తున్నా, I'm మంచిగా telling you a secret. ఇది మీకు ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. It's like a motivation also. ఒక పాప A baby, వాళ్ళ తాత దగ్గరికి పరిగెత్తి అడిగింది. he went to her grandfather and asked, తాత ఎట్లా బతకాలి, నాకు ఒక చిన్న టిప్ చెప్పాను. అది oh, give me a tip for me to live. అప్పుడు తాత ఏం చెప్పిండంటే, The grandfather నువ్వు said, ఇది నీ లైఫ్ టైం అంతా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా నా వయసు వచ్చేంత వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి. remember all your lifetime. అదేంటంటే What it is, ఆ పాప బయటికి వెళ్ళి she went outside. ఈ విధంగా చెప్పింది, She told like this, మా ఇంట్లో ఒక చికెన్ కోడి ఉంది, there is a hen. 6 బంగారు గుడ్లు పెట్టిందని చెప్పింది. That hen laid golden eggs. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. Nobody bothered. మళ్ళీ పిలిచిండు. అప్పుడు Again he said, ఇంకో 10 days అయినాక, after 10 days, ఇప్పుడు వెళ్ళి వీధిలో నిలబడి గట్టిగా చెప్పు, now she told loudly, మా ఇంట్లో ఉన్న 6 బంగారపు గుడ్లు దొంగలు చెత్తకపోయినని చెప్పమన్నాడు. she just said, oh, somebody stole our golden eggs. జనాలు మొత్తం గుమ్మగుడి పరిగెత్తుకొని వచ్చేసారు. Now everybody came running to them. వీళ్ళ ఇంట్లో బంగారం గుడ్లు పోయినాయట అని. Oh, in their house they lost golden eggs. అంటే మీకు ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, What did you understand? మనుషులు నువ్వు చెడిపోయినప్పుడు స్పందిస్తారు తప్ప నువ్వు బాగుపడ్డప్పుడు ఎప్పుడు స్పందించారు, గుర్తుపెట్టుకో. People will only respond when you lose something, but not when you are happy or earn something. అందుకే యేసేపు తన భార్య అయిన మరియని అవమానపరచడానికి ఇష్టపడలే, కానీ రహస్యంగా ఆలోచించాడు, ఈమెను వదిలేస్తే బెస్ట్ ఏమో, ఎందుకంటే మాకు ప్రదానం చేయబడ్డది, కానీ ఎట్లా కన్సీవ్ అయింది అని ఇట్లా ఆలోచిస్తుండగానే దేవుని యొక్క దూత యేసేపు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఇక చూడక్కడ. Now look at this. Now Joseph is only meditating. He's thinking, why not I leave, break my engagement and leave Mary. That's the time when he was thinking, only angel appeared in the dream. ఈ 25 ముందు నుంచే, ఈ యొక్క డిసెంబర్ నుంచే నీకు ఎట్లా మిరకల్స్ అయితే అంటే, before this 2025 year, in this month of December, ఎంత పవర్ఫుల్ గా నీకు ఒక అద్భుతాలు జరుగుతాయి అంటే, how powerfully God will do miracles for you. నీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, To make you understand, మేరీ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చిండు. angel came to Mary. జకర్యా దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చిండు. Angel came to Zechariah. ఆమెకు మిరకల్ అయింది. She received a miracle. ఈయనకు మిరకల్ అయింది. She అన్ని received. వెతుక్కుంటూనే వస్తున్నాయి. All things are searching and coming after them. మీరు నమ్మండమ్మా, ఈ మాట మాత్రం, Just believe this. ఈ మంత్ నీకు అట్లా వెతుక్కుంటూ వస్తాయి అన్ని కూడా. Oh, this month miracles are going to search and come to you. నువ్వు నమ్మపో, whether you believe or not. నువ్వు ఈ రోజు నుంచి చూడు. From today you see, నేను మన చర్చ్ కోసం నా పార్ట్నర్ కోసం ప్రే చేశా. I'm praying for my church and my partners. భూమిని తన్నుకొని వేర్లు లేచినట్టు ఫైనాన్సెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి అంతే. As the seed breaks the ground, so finances will break through and come to you. ఇట్లా సూపర్ న్యాచురల్ సూపర్ ఓవర్ఫ్లో అయిపోతావు. Supernaturally money will flow into your life. ఇట్లా దేవుని యొక్క ఇంటర్ఫియర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. God's interference in every area is going to start. అయితే జకరియా అన్నాడు కదా, Zechariah said, దూత చెప్పిండు, angel said, నేనైతే నమ్మా. I don't believe. ఇదంతా లూకాసు వార్తలే చెప్తానా. All this from Gospel of Luke. చాలా కష్టం. This is difficult. అయితే దూత చెప్పిండు, Angel said, ఏం మాట్లాడుతున్నావు, దేవుడు చెప్పిన దానికి నువ్వేందో రివర్స్ మాట్లాడుతున్నావు. చాలా మంది దేవుడు చెప్పిన దానికి రివర్స్ మాట్లాడతారు. What is this you're talking? What against the word of God? ఏమని రివర్స్ మాట్లాడుతాడు. What is she talking? What is he talking? కష్టం. It is difficult. ఇది జరగదు. It's not possible. చాలా మంది మీరు కూడా ఇట్లానే మాట్లాడుతూ ఉంటారు. You also talk like this. జరగదు బ్రదర్. It won't be possible. ఇది కష్టం బ్రదర్. It is tough. ముందు పోలేం బ్రదర్. It won't go forward. అయితే ఇక్కడ కీ ఏం తెలుసా? But the key is, దూత ఏం చెప్పిండంటే, the angel said, నువ్వు కరెక్ట్ దాన్ని పలుకుతలేవు. you're not speaking the right word. కొంతకాలం వరకు నీ నోరు ఇట్లనే మాట్లాడకుండా ఉంటాయి, మౌని అయి ఉంటావు, సైగలు చేస్తావు తప్ప బయటికి పోయినాక మాటలు మాత్రం రావు, కాబట్టి జాగ్రత్తగా ఉండన్నాడు. So the angel said, no, for some time
we are shutting your mouth. You will only talk through sign language, but not with your words. ఎందుకోసం రైట్ దాన్ని మాట్లాడట్లేదు కాబట్టి. Because you're not able to talk the right things. అయితే ఎలిజబెత్ గర్భం వచ్చేసింది. Now Elizabeth conceived. 9 నెలలు వచ్చినాయి. Now 9th month over. కొడుకు పుట్టిండు. Now he had a son. ఇక్కడ నేను ఒక రాసని చెప్తా. Now look at the ప్రవచనం ఎంత బలమైందంటే, prophecy is so powerful. జీవితాలను మార్చేస్తుంది. It can transform a life. దేవుని కంచి ఒక బుల్లెట్ కనుక రిలీజ్ అయితే, If a bullet, if the word is released from God, విప్లవాన్ని పుట్టించే అద్భుతాలు అవుతాయి. a revolutionary miracle can take place. ఇట్లా రిలీజ్ కాగానే ఎగబడి దాన్ని తీసుకునేటట్టు ఉండాలి. You should be so eager, just as the word is released, you have to take it. అది నీ యొక్క జీవితంలో పనిచేస్తుంది. That will work in your life. నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. It will determine your future. నేను చెప్పే ఈ నోటి మాటతోటి డాక్టర్స్ రిపోర్ట్స్ ఒప్పుకోపోయినా నువ్వు కన్సీవ్ అయిపోతావు, గర్భఫలం వచ్చేస్తుంది అంతే. With the words that I'm saying, and if the doctors agree or not, you will conceive. పిల్లలు కూడా అంతే. Children are like that. అయిపోతుంది నీకు. It is done. అంటే దేవుని యొక్క పిల్లారా, Now dear children, Mary ఇక్కడ చూడండి, said, అందుకే ఆమెకు ఒక మాట చెప్పారు వాళ్ళు. they told one word. ఏమనంటే, They told, ఈమె కూడా అన్నది, వామ్మో నేను పురుషుని ఎరగందాను కానీ. she also said, I don't know any man. కానీ ఈమె నోటికి ఏం కాలే. But nothing happened to her mouth. ఆయన నోటికి అయింది కానీ. But it happened to his ఎందుకు mouth. కాలే అంటే, Why? ఆమె డౌట్ రేజ్ చేసింది. నేను నమ్మకుంటా లేదు, పురుషుని ఎరగందాన్ని అని అన్నది అంత తప్ప, కానీ నేను నాకు కష్టమవుతుంది నేను నమ్మట్లేను అని అనలే. She believed the word that was told. She just raised a query, that's all. కానీ ఆయన నమ్మలే. He did not believe. ఆయనలో అనుమానం ఉంది. There was a doubt in him. ఆయనలో అనుమానం ఉందని నాకెట్లా తెలుసు అంటే, How I know he has a doubt is, మన ఫాదర్ మదర్ జీన్స్ మన లోపలికి వస్తాయి కదా. our father mother genes operate in us. అందుకే ఇక్కడ చూడండి, Now listen. బాప్టిజం ఇచ్చి యోహాను అందరికి బాప్టిజం ఇస్తా అంటే, When John the Baptist was giving baptism to all, యేసు ప్రభు గురించి ఆయనేనా మెస్సయ్య, ఆయనేనా దేవుని కుమారుడు లేదనే డౌట్ ఈయనకు వచ్చినప్పుడు, when John the Baptist had a doubt if Jesus was really the Son of God, అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూడగానే అన్నాడు, ఏమన్నాడు తెలుసా? what when he saw Jesus he asked, రాబోవాడో నువ్వేనా ఇంకోరి కోసం కనిపెట్టాలా అని. are you the one who is to come, or should we look forward for another? సేమ్ వాళ్ళ నాన్నలాగానే, like his father is doubting. అందుకే అబ్రాము తన భార్యను చెల్లని చెప్పిండు, ఇస్సాకు అట్లా చెప్పిండు. అర్థమవుతుందా? సేమ్ జీన్స్ వస్తాయి మన ఫాదర్. Now these genes are coming. Abraham also told his wife has a sister. Isaac also told his wife has sister. ఇక్కడ కూడా అట్లే జరిగింది. Now same doubt. వాళ్ళ నాన్నలాగానే ఈయన అనుమానపడ్డాడు. like his father he is doubting. దేవుడు ఏమన్నాడు తెలుసా? God said, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చోటివారు వింటున్నారు అంటే నీకు అర్థమైపోలేదు దేవుని యొక్క కుమారుని నేనే అని. Oh, you have to see the blind are seeing, the deaf are hearing, and the mute are speaking. Then you should understand I am the Son of God. దేవుడు మాట్లాడినప్పుడు మన అనుమానాలు పటాపంచలైపోతాయి. When God speaks, our doubts, all those things are broken. మనకు కూడా అట్లా అయితే ఉంటది కదా. like that we also. జరుగుతుంటవా? Do you think it will take place? అయితంటవా? It will take place. వామ్మో కష్టం అయిపోతుంది కదా. It's getting tough. కానీ దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. But try to come out of it. ఈ యొక్క 24 ఎండింగ్ నుంచి రెగ్యులర్ గా చర్చికి రావడానికి ప్రయత్నించండి. In this 24 month of December onwards, come regularly to church. బైబిల్ చదువుతున్నా గానీ నోటితోటి వాక్యాన్ని అనుడు కూడా కొంచెం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. Not only reading the Bible, confess the word of God. పుట్టనే ఇంట్లో కూర్చొని అట్లా లైవ్ ఆన్ చేసుకొని ఇట్లా తినుకుంటా ఒక 10 నిమిషాలు పక్కకు పడేసి అయినా అంటే ఇన్నా చూసినా అంటే చూసినా దానివల్ల ఏం జరగదు. Oh, just sitting cross-legged in your before the TV and saying something happened. No, nothing will happen. ఈ సమస్యలతో కొట్లాడడానికి బదులు, instead of fighting with your problems, విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడితే విశ్వాసంతో అన్నీ దొరుకుతాయి కదా. work hard to build up your faith, your holy faith. You'll get everything through the faith. నీ యొక్క దేవుడు నీ స్కిల్స్ కంటే గొప్పోడు. God is greater than your skills and talents. నీ టాలెంట్స్ కంటే గొప్పోడు. God is greater than your talents. అందుకే దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ స్కిల్స్, నీ టాలెంట్స్, లేకపోతే నీవు ఆ బిజినెస్ సంపాదన కంటే కూడా ఎక్కువ ఒక్కసారి రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఇట్లా వాక్యాన్ని వినటం వల్ల. God wants to release more than your hard earnings or your other ways, but by His grace, by listening to the word of God, God wants to release supernaturally everything for you. అందుకే సర్వోన్నతుడైన దేవుని యొక్క సన్నిధి ఆమెను కమ్ముకున్నప్పుడు, when the spirit of the most high God came upon her, పరిశుద్ధమైన దేవుని కుమారుడు ఆమె కడుపులో పడ్డాడట. the holy one, the son of God was in her womb. ఈ యొక్క టైంలో దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకున్నప్పుడు, when during this time when God's anointing comes upon you, నీ యొక్క జీవితంలో అద్భుతాలు మహిమగల కార్యాలు జరుగుటను చూస్తావు. God will do glorious and mighty things in your life. చేతులు పైకి లేపి చెప్పండి. Lift up your hands and say, నేను దేవుని కాంచి గొప్ప విషయాలు పొందుకోబోతున్నా. I'm going to receive great things from my God. అర్థమవుతుందా? Say, ఏం జరుగుతుంది అంటున్నా నీకు? what I'm saying,
గొప్ప విషయాలు. Glorious, great things. అంటే గొప్ప విషయాలు అంటే ఏంటి? What are the great things? సంతోషమైన సమాచారాలు నువ్వు వింటావు. You are going to listen to good news. ఒక టైం వరకు కూడా జకర్యాకు పిల్లలు లేరు. Till for a long period, Zechariah did not have children. కానీ దూత వచ్చి ఆ పరిస్థితిని మార్చేస్తున్నాడు. But the angel came and changed everything. మేరీ దగ్గరికి దేవుని యొక్క దూత గ్రేస్ తోటి వచ్చిండు. The angel came with grace. ఏ గాబ్రియల్ దూత అయితే మేరీ దగ్గరకు వచ్చి ఒక గ్రేస్ రిలీజ్ చేసిండో అదే గాబ్రియల్ దూత యొక్క గ్రేస్ ని మీ మీద యేసు నామములో మానిఫెస్ట్ చేస్తున్నాం. The angel who came and released because of the grace upon Mary, the same angelic encounter I am releasing to you. గాబ్రియల్ దేవుని యొక్క గ్రేస్ ని పట్టుకొని వచ్చి ఈమె మీద రిలీజ్ చేశాడు. Angel of Gabriel brought the grace and released it upon Mary. మరి ఏంది బాప్టిజం ఇచ్చాను గురించి? What about this John the Baptist? పుట్టిన మొదలుకొని From the time he was born, ద్రాక్షరసాన్ని టచ్ చేయలే. he did not touch wine. మద్యాన్ని టచ్ చేయలే. He did not touch any intoxicating thing. దేవునికి అట్లా లోపల అదే విధంగా ఉన్నాడు. He surrendered himself to God like that. అయితే పుట్టాడు. He's born. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన Now what he has to do? వాళ్ళ నాన్నలాగానే ఈయన కూడా వాళ్ళ అమ్మలాగానే వాళ్ళకున్న చర్చిలో వాక్యం చెప్పుకుంటూ కూర్చోవాలి. What he has to do, like his father, he has to go and preach the word in his church. ఆ పని ఆయన చేయలే. He did not do like that. ఏం చేసిండు తెలుసా? What he did? మా అమ్మ నాన్న ప్రీస్టులు, My mother and parents, యాజకులు, they're Levites. నేను అదే పని చేసుడు కాదు కానీ Not only doing the same way. అసలు నా గురించి దేవుడు ఏం చెప్తాడో అది నేను తెలుసుకుంటాను పోయి అరణ్యంలోనికి వెళ్ళి శిశువుగా ఉండి కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. As a young boy himself, he went into the wilderness to know God's will and purpose upon his life. నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం వల్ల, అన్య భాషల్లో మాట్లాడటం వల్ల బాప్టిజం ఇచ్చి యోహానుకి యెషయా గ్రంథంలో రాయబడ్డ అరణ్యంలో కేకవై ఒక శబ్దానివి నువ్వే, నా రాకడకు ముందుగా పంపబడ్డ దూతవు నువ్వే, నీవు ప్రవక్తవు యాజకుడు కాదు అనే సంగతి అతనికి తెలియజేయబడంత వరకు కూడా అరణ్యంలో ప్రేయర్ చేసిండు. నువ్వు ఎప్పుడైతే టంగ్స్ లో ప్రేయర్ చేస్తా ఉంటావు మర్మాలను దేవుడు ప్రవచన రూపంలో బయలుపరుస్తా ఉంటాడు. Now he was in the wilderness waiting to know the purpose of God. When God revealed to him, you're the voice in the wilderness. Until then he was praying. When you keep praying in tongues, God will release the mysteries for you about your life. అంటే సీక్రెట్స్ వినాలి. You have to listen to the secrets of God. మన విశ్వాసాన్ని పెంచుతాయి. Our faith will increase. అందుకే ఆత్మలో బలం పొందంత వరకు అరణ్యంలో ఉన్నాడు. Until his spirit was strengthened, he was in the wilderness. అయితే ఈ 2025లో ఆ అరణ్యంలో నుంచి యోహాను ఏ విధంగా బయలుపరచబడ్డాడు, నిన్ను దేవుడు నీ యొక్క లైఫ్లోనికి ఒక స్క్రీన్ మీదకి తెచ్చినట్టు, అంటే ఒక డైరెక్షన్లో ఒక పవర్ఫుల్ మెరకల్ తోటి నింపబోతున్నాడు దేవుడు. As John the Baptist came out of the wilderness in this year of 2025, you're coming out of your wilderness, you're going to be glorified and the people are going to see the glory of God upon your life. అర్థమవుతుందా? Are you understanding? చెప్పండి, మేనిఫెస్టేషన్ టైం ఇది. This is my time of manifestation. పవర్ఫుల్ గా ఏదో తీసుకోబోతున్నా. Powerfully I'm going to take something. నా లైఫ్ చేంజ్ అవుతుంది. My life is changed. అంటే ఏం చేస్తున్నావు? రైట్ దాన్ని. What are you doing? రైట్ దాన్ని ఏం చేస్తాను? You're pronouncing the right words. మాట్లాడుతున్నావు. You're talking right. మాట్లాడుతున్నావు ఒకటి ఏమైతుంది? If you talk the right words, ఓపెన్ అయిపోతుంది. doors will open for you. చెప్పండి, నేను లక్షల రూపాయలు చూడబోతున్నా. I'm going to see lakhs of rupees. నా భోజనం పానము, My food and water is blessed. నా టైస్ ఆఫరింగ్స్, My tithes and offerings, they're blessed. నేను స్పిరిట్ లో హెవెన్ వెళ్ళినప్పుడు నేను చూసాను, నా నెంబరు 5, మీలో చాలా మంది నెంబర్స్ 5, నా పార్ట్నర్స్ నెంబర్స్ కూడా 5 కనబడుతుంది, కోడ్ నెంబర్ అంటారు. అది చూసినప్పుడు దూతలు ముందు పోనిచ్చారు. ఈ యొక్క 25లా నేను చెప్తానా, ఆ 5 మీ కొరకు ఓపెన్ కాబోతుంది. This 5 number is the code that angel had given to me. The same number I seen most of you and on the partners also. That 5 number is opening for you. జోసెఫ్ బెంజమిన్ కాడు ఇట్లా తెరిచినట్టు దేవుడు నీ కొరకు పరలోకాన్ని తెరవబోతున్నాడు. As Joseph opened the treasures for Benjamin, so God is opening to open the heavens for you. Praise the Lord. Hallelujah. Hallelujah. సూపర్ న్యాచురల్ గా దేవుడు ఈ టైంలో మూవ్ అవుతున్నాడు. God is moving in a supernatural way at this time. ఏదైనా నీ లైఫ్ లో దేవుడు ఖచ్చితంగా చేయగలడు. God can do anything in your life at this time. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని బైబిల్ చెబుతుంది. God's word says there is nothing that is impossible to God. చూడండి, మన పొజిషన్స్ మనం చూసినప్పుడు నిజంగానే మనకి జరగదు అనిపిస్తుంది. When you see our position, it is impossible for us to move from here. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లం అనేది ఉంటుంది. Everybody will have some kind of problem or the other, different problems. నువ్వు అనుకోవచ్చు, నాకంటే వాళ్ళకి బెటర్, వాళ్ళ ప్రాబ్లం కంటే నాది ఇంకా ఎక్కువ ఉన్నదని నువ్వు అనుకోవచ్చు. You may think more than my problem, I'm
worse than their problems. కానీ ప్రతి ఒక్కరు కూడా అది వాళ్ళకి ఎక్కువగానే అనిపిస్తది. Everybody's problem is a big burden for themselves. కానీ నేను ఏం మాట్లాడుతున్నానంటే, But what I'm saying, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా చెప్తుంది. God's word says like this. దేవుని యొక్క ఆత్మ మీ మీదకి రిలీజ్ అయినప్పుడు, When the God's Spirit comes upon you, మీరు న్యాచురల్ ని దాటి సూపర్ న్యాచురల్ గా సంథింగ్ ఏదో మీరు చేయగలరు. you can do something what you cannot do naturally, you'll do supernaturally. అంటే మన ఓన్ ఎనర్జీ కంటే, More than our own energy, మన ఓన్ టాలెంట్స్ కంటే, more than our own talent. దేవుని యొక్క పవర్ నీ మీదకి రిలీజ్ అయినప్పుడు, When God's power is released upon you, దేవుని నువ్వు నమ్ముతూ వచ్చినప్పుడు, when you keep believing the word of Lord, నీకు అందకుండా నీకు తెలియకుండా సమ్ గ్రేట్ పవర్ అనేది నీ లోపల నుంచి రిలీజ్ అవుతుంది. unknowingly great power is released in you. అందుకనే ఈ జకరియా నమ్మడానికి కొంచెం భయపడ్డాడు. See, Zechariah, he feared to believe that word. ఎందుకంటే ఆయన ముసలి వాళ్ళు అయ్యారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. The husband and wife became old. కానీ ఆ దూత చెప్పిన దాన్ని తీసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించింది. It was tough for him to receive the word from them. కానీ చూడండి అక్కడ జరిగిన విషయం ఏంటంటే, But look at the thing that took place. దేవుడు టెంపరరీగా ఆయన యొక్క నోటిని మూసివేశాడు, కానీ Temporarily God shut his mouth there. దేవుడు ఇచ్చేదాన్ని మాత్రం దేవుడు చేంజ్ చేయలేదు. But God did not change his heart to give what he wanted to do. నీ లైఫ్ లో కూడా అంతే. In your life also same way. నీకు అద్భుతాన్ని దేవుడు చేయాలని ఎప్పుడో దేవుడు ప్లాన్ లో పెట్టేశాడు. God has already planned your miracle before only. ఎప్పుడో నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ అవ్వాలని దేవుడు ఎప్పుడో దాన్ని నిర్ణయించాడు. God has decided to bless you financially. దేవుని యొక్క ప్లాన్ అనేది నీ లైఫ్ లో అసలు ఎక్కడ మారదు. God's plan for you will not change at all. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన మాటని నీ మాటగా తీసుకొని నువ్వు రిలీజ్ చేయడం మొదలు పెడతావు, But when you take his word as your word and keep releasing it, ఎప్పుడైతే నీ యొక్క నోటి మాటను దేవుని యొక్క వాక్యం తోటి నువ్వు రిలీజ్ చేయడం ప్రారంభిస్తావు, when you keep releasing the word of God with your mouth, నీ యొక్క లైఫ్ లో ప్రతి ఒక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ వస్తాయి. all your situations in your life will begin to change. అదే దేవుడు తన యొక్క జీవితంలో జరిగించాడు. That is what God did in his life. సేమ్ అదే దేవుని యొక్క పవర్ తోటి ఈ రోజు మీ మీదకి నేను బ్లెస్సింగ్స్ రిలీజ్ చేయబోతున్నా. With the same power I'm going to release blessings upon your life. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, From how many ever years you're waiting for your వదిలిపెట్టకుండా మీరు ఫెయిత్ తోటి చేసే ప్రతి ఒక్కటి యేసు నామములో మీకోసం దేవుడు దాన్ని ఓపెన్ చేయబోతున్నాడు. whatever without leaving it you were doing, God by faith is going to release it for ప్రతి you. ప్లేస్ లో కూడా దేవుడు నీ కోసం పని చేయబోతున్నాడు. God is going to work for you in every area of your ప్రతి life. పొజిషన్ ని దేవుడు హ్యాండిల్ చేయబోతున్నాడు. Every position God is going to handle it for you. అదే నువ్వు ఫైనల్ గా నువ్వు టెస్ట్ మని చెప్పగలవు, నాకు అసాధ్యమైనది ఏదీ లేదని. Finally you're going to testify there is nothing that is impossible to దేవుని God. యొక్క ప్రొఫెటిక్ వర్డ్ తోటి నేను డిక్లేర్ చేస్తున్నా. By the prophetic word of God I am declaring it. దేవుడు ఈ టైంలో నీ కోసం గొప్ప అద్భుతాలను ఓపెన్ చేయబోతున్నాడు. God is going to open mighty great miracles for you at this చూడండి, time. డ్యూటరానమీ చాప్టర్ లో ఈ విధంగా ఉన్నది. Now it is written like this. ఆకాశము తన మంచి ధననిధిని తెరచును. In Deuteronomy it says the heavens are going to release good treasure for you. ఏమని చెప్తున్నాడు దేవుడు? What is God saying? ఆకాశము The heavens, తన మంచి ధననిధిని తెరచును. it will open the good treasure for you. ఆకాశము నీకు ఎప్పుడు కూడా మంచిదాన్ని ఇవ్వడానికే ఉన్నది. The heavens are always there to give you the best. ఇట్ మీన్స్ హెవెన్ అనేది నీకోసం మంచి ట్రెజర్స్ ని ఇవ్వబోతుంది. God, heavens want to give you good treasures. అది ఎప్పుడు కూడా నీకోసం తెరవబడే ఉంటుంది. That is always open for you. కానీ నువ్వు ఎప్పుడైతే ఫెయిత్ తోటి నువ్వు దాన్ని చూడడం But ప్రారంభిస్తావో, when you begin to see it by faith, ఇన్విజిబుల్ గా ఉన్నది నీ లైఫ్ లోనికి దేవుడు సూపర్ న్యాచురల్ గా రిలీజ్ చేయబోతున్నాడు. whatever was invisible, God is going to make it visible ఈ టైంలో supernaturally. నేను బ్లెస్సింగ్స్ ని మీకోసం రిలీజ్ చేయబోతున్నా. I want to release blessings upon your life. హీలింగ్స్ ని మీకోసం నేను రిలీజ్ I want to చేయబోతున్నా. release healings for you. ఫైనాన్షియల్ గా నువ్వు గ్రేట్ గా నువ్వు బ్లెస్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేయబోతున్నా. I want to declare that financially you shall be greatly blessed. నీ యొక్క ఐస్ ని కొంచెం ఎక్స్ట్రాడినరీగా నువ్వు చూడడం మొదలు పెడితే, If you can see extraordinarily with your eyes, నీ అద్భుతాలన్నీ నీ కోసం కదులుతూ వస్తాయి. the miracles are going to move for you. అన్ని నామాల కంటే పైన మంగళ యేసు నామంలో, In the name of Jesus that is high above every name. తండ్రి ఇది నీ యొక్క మిరకల్ టైం అని నేను డిక్లేర్ చేస్తున్నా. Lord, I declare that this is your miracle time. ఇది నీ యొక్క హీలింగ్ టైం అని నేను డిక్లేర్ I చేస్తున్నా. declare this is your healing time. నీ నామంలో ఏది అడిగితే అది రిలీజ్ అవుతుందని సెలవు ఇచ్చినావు కనుక, Lord, your word says whatever you ask in your name, it is released. విశ్వాసంతో నేను ఇక్కడ ఏంజెల్స్ ని రిలీజ్ చేస్తున్నా. By faith I release angels all over this ప్రతి place. అద్భుతం యేసు నామంలో వీరి లైఫ్ లోనికి కనెక్ట్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా.
చేస్తున్నా. I declare every miracle they shall be connected to it. ప్రతి అద్భుతాన్ని నేను క్రియేట్ చేస్తున్నా. I create every miracle for them. లేనిది ఉన్నట్టుగా దేవుని యొక్క పవర్ తోటి నేను ఆజ్ఞాపిస్తున్నా. Lord, that which did not exist, I call it forth in the name of Jesus. జాబ్స్ యేసు నామములో నేను ఈ టైంలో నేను ఓపెన్ చేస్తున్నా. I open jobs for you in Jesus name. ఎక్కడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అంతకంటే ఎక్కువగా బిగ్ డోర్ నీ కోసం ఓపెన్ అవుతుంది. From wherever you are expecting a big door, God is opening for you. ఈ టైంలో దేవుడు నీ కోసం మైటీగా ఓపెన్ అవబోతున్నాడు. God is going to move mightily at this time. అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా ఉండేటట్లు నేను బ్లెస్ చేస్తున్నా. I am going to bless you. You shall be a blessing for many. నీ యొక్క హ్యాండ్స్ ని నేను బ్లెస్ చేస్తున్నా. I bless your hands. నీ కష్టార్జితాన్ని నేను బ్లెస్ చేస్తున్నా. I bless your hands. ఈ టైంలో దేవుడు నీ కోసం మైటీగా ప్రెజెన్స్ లోనికి తన పవర్ ని రిలీజ్ చేయబోతున్నాడు. God is going to release his mighty presence and his power through his ప్రతి ఒక్క presence. ఆశీర్వాదం యేసు నామములో ఈ టైంలో ఓపెన్ అవుతుంది. Every blessing is opening right now. సంబడి ఎవరో ఇయర్ ప్రాబ్లం తోటి ఉన్నారు. Here somebody is there suffering with ear. ఇన్ఫెక్షన్ తోటి సంబడి ఎవరో ఉన్నారు. There is somebody with ear infection. దేవుని యొక్క స్వస్థపరిచే అభిషేకాన్ని నేను ఈ టైంలో రిలీజ్ చేస్తున్నా. I release the anointing of healing upon you. సేమ్ టైంలో నీ యొక్క నర్వ్స్ అనేవి అరిగిపోయి ఉన్నాయి. Oh, your nerves are being worn out. నీ నెక్ కు ఉన్నటువంటి నర్వ్స్ అనేవి అరిగిపోయి ఉన్నాయి. Lord, you have a problem in your neck spondylitis. నేను చూస్తున్నా దేవుని యొక్క హీలింగ్ నీ మీదకి ఇప్పుడే రిలీజ్ అవుతుంది. I see God's angel coming. God's power of healing is coming upon కంప్లీట్ గా you. నీ యొక్క శరీరం అనేది దేవుని యొక్క స్వస్థత చేత నింపబడుతుంది. Your body is right now being filled with the healing anointing. తండ్రి నీ యొక్క ఆకాశ వాక్యాలను విప్పమని ప్రార్థిస్తున్నా. Lord, I pray let your heavens open for them. ప్రతి ఒక్కరికి ప్రచండమైన బ్లెస్సింగ్స్ అనే రెయిన్ ని రలీజ్ చేస్తున్నా. I release the abundance of rain upon everyone. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒడిలో నింపబడేటట్లు బ్లెస్సింగ్స్ ని ఓపెన్ చేస్తున్నా. Lord, I hope the bosom shall be full of blessing. ఎవ్రీ డే కొత్త ద్రాక్షారసం వీరి కోసం ఉప్పుకేటట్లు డిక్లేర్ చేస్తున్నా. Lord, I declare there shall be fountains of new wine every day in their తండ్రి life. నువ్వు పని చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, you are moving right నీ యొక్క now. బ్లెస్సింగ్స్ ఇక్కడ రిలీజ్ అయినందుకు స్తోత్రాలు. Thank you, Lord, your blessings are released. ప్రతి సిక్ బాడీ యేసు రక్తం ద్వారా ఇప్పుడే స్వస్థత పొందుకున్నందుకు స్తోత్రాలు. Lord, I pray, I thank you that every sick body is healed right now. తండ్రి 5 lakhs 10 lakhs 1 million 1 crore మనీ యేసు నామములో రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, 5 lakh, 10 lakh, 1 crore are being released right now. తండ్రి నీ యొక్క మహిమని ఇక్కడ కుమ్మరించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Thank you, Lord, your glory is being poured out in this place. ప్రమోషన్స్ ని రిలీజ్ చేస్తున్నా. Lord, I release promotion. జాబ్స్ యేసు నామములో ఓపెన్ అవుతున్నాయి. Jobs are opening for you. గర్భఫలం యేసు నామములో ఓపెన్ అవుతుంది. Oh, womb, blessing of the womb is opening. తండ్రి నీకు స్తోత్రాలు నీ యొక్క మహిమను కుమ్మరిస్తున్నందుకు. Lord, thank you, you are pouring out your glory in this నీ place. యొక్క అద్భుతాలు ఈ ప్రజలు అనుభవిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. Thank you, Lord, they are experiencing your ఆన్లైన్ లో miracles. కూడా బిడ్డలు బ్లెస్ అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ. Thank you, Lord, those who did not come also are blessed. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' mighty name I pray.